నమస్తే, వెల్కమ్ టు V2 న్యూస్. ముందుగా హెడ్లైన్స్. శ్రీకాళహస్తి పట్టణం 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వబడుతుందన్న ఎమ్మెల్యే బిఎం మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో టీడీపీ ఇంటింటికి బొజ్జల కార్యక్రమం. సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమన్న బొజ్జల రిషితారెడ్డి. దీపావళి సందర్భంగా ఈ నెల 13న శ్రీకాళహస్తి ఆలయంలో కేదార గౌరీ వ్రతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం. తిరుపతిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. విద్యతో పాటు సామాజిక సేవ, స్పృహ, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచన. తిరుపతిలో 2 నూతన రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్రంలోనే తిరుపతి అభివృద్ధిలో ముందుందని వ్యాఖ్య. శ్రీకాళహస్తి పట్టణంలోని 16వ వార్డులో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి గడప గడప కార్యక్రమాన్ని నిర్వహించారు. రాజీవ్ నగర్లో ఇంటి స్థలాల అక్రమాలకు సంబంధించి సమగ్ర విచారణ జరిపిస్తున్నామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వబడుతుందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. గడప గడప కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి శ్రీకాళహస్తిలో కొనసాగిస్తున్నారు. పట్టణంలోని 16వ వార్డు పరిధిలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం నుంచి శ్రీకారం చుట్టారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డికి అపూర్వ స్వాగతం పలికారు. వార్డు పరిధిలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి పర్యటిస్తూ గడప గడపకు వెళ్లి స్థానికుల సమస్యలను ఆరా తీశారు. నవరత్న పథకంలో లబ్ధి పొందిన లబ్ధిదారులకు లబ్ధి పత్రాలను అందించి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. స్థానికులు కొందరు తమకు రాజీవ్ నగర్లో ఇంటి స్థలాలు ఇచ్చారని, వాటిని ఎవరో ఆక్రమించారని ఎమ్మెల్యేకు ఫిర్యాదు చేయగా, రాజీవ్ నగర్లో సుమారు 1600 ఇంటి స్థలాలు అన్యక్రాంతమయ్యాయి. వాటిపై సమగ్ర విచారణ జరిపిస్తున్నట్లు వివరించారు. తహసీల్దార్ విచారణ అనంతరం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలు అందించడం జరుగుతుందని, కొంత ఆలస్యమైన నిజమైన లబ్ధిదారులకు ఇంటి స్థలాలు అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక వైసీపీ నాయకులు, మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ముస్లిమ్స్ ఏరియా 90 అనుకుంటా, 90% ఉంటుంది. మరి ఎట్లుంటుందంటే 2 ఫీట్ 3 ఫీట్ రోడ్లు అయినా అక్కడ కూడా సైడ్ కాలువ రెడీ చేసి అక్కడ కూడా చిన్న చిన్న సమస్య ఉంటే వాళ్ళతో మాట్లాడినా, కానీ ఒక్కొక్క ఇంటికి 10 లక్షలు 15 లక్షలు 5 లక్షలు దాకా వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. వాళ్ళు అనేది ఏంటంటే మా జగనాన్ని ఈరోజు మరలా బుక్ రూపంలో చూస్తాము. చాలా సంతోషంగా ఉంది. మాకు ఎంత ఇచ్చాడో కూడా మేము మర్చిపోయినా కూడా మాకు మళ్ళీ జ్ఞాపకం చేసి వస్తాము. నిజంగా భగవంతుడు మా ఇంట్లో వాళ్ళు కూడా నేను సంపాదించి మాకు ఇయ్యలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తామని చెప్పి ముస్లిం సోదరులు చెప్తా ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ గడప గడప నిజంగా ప్రతి ఇంట్లో ఒక చరిత్రను మారుస్తుంది. ఏమైనా సమస్య ఉంటే వెళ్ళిపోయినాము. మా పోల్ ప్రాబ్లం ఉన్నారు, వాటర్ ప్రాబ్లం ఉన్నారు, కొలాయి ప్రాబ్లం ఉన్నారు. అవన్నీ కూడా ఒక చరిత్రని ఇంటింటికి సమస్యలు తీర్చి ఈ ప్రపంచంలో ఎక్కడైనా గడప గడప ఉందంటే అది రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. ఆ మహానుభావులు సంతం ఉండాలని తెలియజేసుకుంటారు. శ్రీకాళహస్తిలోని తుఫాను సెంటర్లో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని నిర్వహించారు. జగన్ అరాచక పాలనకు స్వస్తి చెప్పాలని, అభివృద్ధి సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమని బొజ్జల రిషితారెడ్డి అన్నారు. శ్రీకాళహస్తి పట్టణంలో ఇంటింటికి బొజ్జల కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కొనసాగిస్తుంది. పార్టీ పట్టణ అధ్యక్షుడు విజయ్ కుమార్ ఆధ్వర్యంలో బొజ్జల సుధీర్రెడ్డి సతీమణి బొజ్జల రిషితారెడ్డి ఇంటింటికి బొజ్జల కార్యక్రమంలో పాల్గొంటూ ప్రచారం చేపట్టారు. తెలుగుదేశం పార్టీ మినీ మేనిఫెస్టో కరపత్రాలను ఇంటింటికి పంపిణీ చేస్తూ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామని వివరించారు. వైసీపీ అరాచక పాలన పోవాలంటే మళ్లీ తెలుగుదేశం పరిపాలన రావాలని, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితే తప్ప రాష్ట్రం బాగుపడదని, ప్రజలకు బాధలు కష్టాలు తప్పవని రిషితారెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు విజయ్ కుమార్, స్థానిక నాయకులు రేణుకాదేవి, సుమతి, శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఈ నెల 13వ తేదీన దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని కేదారి గౌరీదేవి వ్రతాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు వివరించారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించే కేదారి గౌరీ వ్రతాన్ని ఈ నెల 13వ తేదీ సోమవారం నిర్వహించినట్లు ఆలయ చైర్మన్ అంజూరు శ్రీనివాసులు తెలిపారు.
దీపావళి పర్వదిన అమావాస్య సోమవారం ఉండడంతో కేదారి గౌరీ వ్రతాన్ని సోమవారం ఉదయం 7 గంటలకు శ్రీకాళహస్తి ఆలయంలోని 100 కాళ్ల మండపంలో పూజలు చేపట్టనున్నట్లు తెలిపారు. గౌరీదేవి ఉత్సవమూర్తిని కొలువు తీర్చి ఉదయం 7 గంటల నుంచి బ్యాచులుగా వ్రత పూజలు జరుగుతాయని మహిళలందరూ విచ్చేసి వ్రత నోములు నోచుకొని అమ్మవారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ సందర్భంగా మహిళలకు దేవస్థానం తరపున వాయనం అందించనున్నట్లు తెలిపారు. అధిక మాసం సందర్భంగా ఈ ఏడాది దీపావళి పర్వదినం అమావాస్య ఆదివారం మధ్యాహ్నం నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు ఉంటున్న దృష్ట్యా అమావాస్య ఉంటున్నందున సోమవారం ఉదయమే గౌరీదేవి వ్రతనోములు నోచుకోవడానికి అనుకూలమని, అందుకనే శ్రీకాళహస్తి దేవస్థానంలో సోమవారం ఉదయం గౌరీదేవి వ్రతనోములు నిర్వహిస్తున్నట్లు ఆలయ వేద పండితులు అతిగిరి తెలియజేశారు. శ్రీకాళహస్తి వైలింగేశ్వరుడి దివ్యక్షేత్రంలో సోమవారం 13వ తారీఖున కేదారీదేవి గౌరీ వ్రతం శ్రీకాళహస్తి దేవస్థానం ఆధ్వర్యంలో అద్భుతంగా జరగబోతోంది. రాయలవారి మండపం 116 కాళ్ల మండపాన్ని కూడా అంటాం మనం. ఆ మండపంలోనే అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి పూజా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయి. కాబట్టి శ్రీకాళహస్తి పట్టణంలోని మహిళా భక్తులందరూ కూడా రండి. అమ్మవారి యొక్క కేదారీదేవి వ్రతంలో పాల్గొని తల్లి చల్లని ఆశీస్సులు మీరందరూ పొందుతూ మీ కుటుంబాల్లో సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో అన్ని విధాల మీకు మంచి జరిగే విధంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు శ్రీకాళహస్తి దేవస్థానం. శ్రీకాళహస్తిలోని బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో టపాసుల దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. కళాశాల ఆవరణలో 14 దుకాణాలను ఏర్పాటు చేసుకోవడానికి అధికారులు అనుమతులు ఇచ్చారు. అగ్నిమాపక అధికారులు దుకాణాల ఏర్పాట్లను పరిశీలన చేశారు. దీపావళి పండగంటనే టపాసుల సందడి. టపాసుల దుకాణాలు ప్రత్యేకంగా ఏర్పాటు చేసి విక్రయాలు సాగించడం చేస్తుంటారు. టపాసులను అగ్ని ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని జన సంచారానికి దూరంగా టపాసుల దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. శ్రీకాళహస్తిలో టపాసుల దుకాణాలను ఏరియా హాస్పిటల్ రోడ్డు మార్గంలో ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు టపాసుల దుకాణంకు ఏర్పాటుకు అధికారులు అనుమతి ఇచ్చారు. ఎక్కడ ఏర్పాటు చేసేది అగ్నిమాపక సిబ్బంది పరిశీలించి దుకాణాల ఏర్పాటుకు సంబంధించిన సూచనలు చేశారు. పోలీసు, రెవెన్యూ అధికారులు సంయుక్తంగా పరిశీలన చేస్తున్నారు. టపాసుల దుకాణాల మూలంగా ఎలాంటి అగ్ని ప్రమాదాలు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. జూనియర్ కళాశాల ఉంటున్న దృష్ట్యా విద్యార్థుల రాకపోకలు, ఏరియా హాస్పిటల్కి వెళ్లే రోగులు ఉన్న దృష్ట్యా తగిన భద్రతా చర్యలు అధికంగా చేపట్టవలసిన అవసరం ఉంది. అయితే అధికారులు అనుమతులు ఇచ్చి చేతులు దులుపుకుంటే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ప్రస్తుతం గతంలో లాగా ఖాళీ స్థలం అధికంగా లేకపోవడం, పక్కనే కళాశాల ఉండడం, ఏరియా హాస్పిటల్ రోగులు సైతం అతి సమీపంలోనే ఉండడంతో టపాసులు నిల్వ చేయడం, విక్రయాలు చేయడంలో సరైన జాగ్రత్తలు చేపట్టకపోతే పెనుముప్పు తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలు పురస్కరించుకొని ఆలయంలో కోయిల్ అల్వార్ తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబర్ 10 నుంచి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో మంగళవారం కోయిల్ అల్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొల్పి సహస్ర నామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు కోయిల్ అల్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజా సామాగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయమంతటా సంప్రోక్షణ చేస్తారు. ఆ తర్వాత ఉదయం 9:30 నుంచి భక్తులను దర్శనానికి అనుమతించారు. ఈ కారణంగా కుంకుమార్చన సేవ, బ్రేక్ దర్శనాలు టీటీడీ రద్దు చేసింది. కార్యక్రమంలో టీటీడీ బోర్డు చైర్మన్ కరుణాకర్ రెడ్డి, జేఈఓ వీరబ్రహ్మం, డిప్యూటీ ఈవో గోవిందరాజులు, ఆలయ అర్చకులు బాబుస్వామి, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అమ్మవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని, దాదాపు 9.5 కోట్ల వ్యయంతో పుష్కరిణి అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు.
గజవాహన సేవ ఎక్కువ మంది భక్తులు వీక్షించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని అభివృద్ధిలో తిరుపతి ముందుందని తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. 11 కోట్లతో నిర్మించిన 2 నూతన రోడ్లను ఈరోజు ప్రారంభించారు. అభివృద్ధి విషయంలో రాష్ట్రంలో తిరుపతి ముందుకు వెళ్తుందని టీటీడీ చైర్మన్ తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి అన్నారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో మాస్టర్ ప్లాన్ రోడ్ల నిర్మాణంలో భాగంగా నూతనంగా నిర్మించిన 2 రహదారులను ప్రారంభించారు. అనంతాల్వార్ రోడ్డుతో పాటు రాణి పానంతకదేవి రహదారిని ఎమ్మెల్యే ప్రారంభించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా తిరుపతి నగరాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ శిరీష, కమిషనర్ హరిత, ఐఏఎస్, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, డిప్యూటీ మేయర్లు భూమన అభినయ్ రెడ్డి, ముద్ర నారాయణ తదితరులు పాల్గొన్నారు. ఒక నిమిషం సార్ కరెక్ట్గా రిపేర్ కట్టింది సార్ ఓకే సార్ తిరుమల శ్రీవారిని రాష్ట్ర మంత్రి కనుమూరి వెంకట నాగేశ్వరరావు దర్శించుకున్నారు. నిన్న రాత్రి తిరుమలకు వచ్చిన ఆయన ఇవాళ నైవేద్య విరామ సమయంలో దర్శనం చేసుకున్నారు. స్వామివారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ మర్యాదలతో అధికారులు దగ్గరుండి దర్శనం ఏర్పాట్లు చేశారు. రంగనాయకుల మండపంలో వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. టీటీడీ పరిధిలో ఉన్న ప్రాచీన పురాతన కట్టడాలను ధ్వంసం చేసి టీటీడీ ఈవో సవాల్ విసరడం సరైన విధానం కాదని టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి ప్రశ్నించారు. తిరుమలలో పారువేట మండపాన్ని పరిశీలించారు. ఇటీవల తిరుమలలోని పాప వినాశనం మార్గంలో గల పార్వేటి మండపంను జీర్ణోద్ధరణ పేరుతో టీటీడీ కూల్చివేసిన ఘటనపై టీటీడీ ఈవో సవాల్ విసిరిన విషయం తెలిసిందే. అయితే టీటీడీ ఈవో సవాల్ను స్వీకరించిన బీజేపీ నేత మాజీ టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి ముందుగా ప్రకటించినట్టు ఈరోజు తిరుమలలోని పార్వేటి మండపంను పరిశీలించారు.
ప్రాచీన కట్టడాలను కాపాడి భావితరాలకు అందించవలసిన బాధ్యత మనందరిపై ఉందని, ప్రాచీన కట్టడాలు టీటీడీ నిర్లక్ష్యం వహిస్తుందని ఆయన మండిపడ్డారు. దాదాపు 500 ఏళ్ల కాలం నాటి విజయనగరం సామ్రాజ్యులు నిర్మించిన పార్వేటి మండపంను టీటీడీ కూల్చివేయడం బాధాకరమని, ఇంతటి ప్రాచీన మండపంను విధ్వంసకరంగా చూస్తానని తాను ఎప్పుడూ అనుకోలేదన్నారు. పార్వేటి మండపం మాదిరిగానే అలిపిరి పాదాల మండపం వద్ద ఉన్న పురాతన మండపంను జీర్ణోద్ధరణ చేసేందుకు టీటీడీ ప్రయత్నిస్తుందని, అయితే ఈ విషయంను బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని అన్నారు. ఈ ఘటనపై స్వయంగా పురంధరేశ్వరి ధార్మిక క్షేత్రాలలో ఈవోగా బాధ్యతలు నిర్వహిస్తున్న ధర్మారెడ్డి సవాలు విసిరారని, అయితే ఈవోగా ఉన్న ధర్మారెడ్డి సవాలు విసరడం తగదని అన్నారు. టీటీడీ ఈవో చరిత్రను కనుమరుగు చేయడం బాధాకరమని, ప్రాచీన కట్టడాలను కూల్చివేసే అర్హత టీటీడీకి లేదన్నారు. 100 సంవత్సరాలకు పైబడిన కట్టడాలను కూల్చివేస్తే ఆర్కియాలజీ చట్టం ప్రకారం 2 నెలల వరకు జైలు శిక్ష, ₹1,00,000 వరకు జరిమానా విధించే అవకాశం ఉందని, టీటీడీ పరిధిలో ఉన్న శ్రీనివాస మంగాపురం ఆలయం కూడా ఆర్కియాలజీ డిపార్ట్మెంటు పరిధిలో వస్తుందని, అయితే తిరుమల శ్రీవారి ఆలయం పరిధిలో లేదు కనుక అందుకే ఏం చేసినా అడిగేవారు లేదనే ఉద్దేశంతోనే ఎటువంటి అనుమతులు తీసుకోకుండా పురాతన మండపాలను కూల్చేందుకు టీటీడీ పూనుకుంటుందని ఆయన విమర్శించారు. ప్రాచీన కాలం నాటి కట్టడాల విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలన్నా ముందుగా ఆర్కియాలజీ అధికారుల అనుమతులు తీసుకోవాలని 2011లో దీనికి సంబంధించిన జీవోను సైతం ఆర్కియాలజీ అధికారులు విడుదల చేసినట్టు ఆయన తెలియజేశారు. అదేవిధంగా 2015లో జీవో నంబర్ 222 ప్రకారం పురాతన కట్టడాలను మరమ్మతులు చేయాల్సి వచ్చిన ధ్వంసం చేయవలసిన రాష్ట్ర ప్రభుత్వంకు తెలియచేయాలని, అదేవిధంగా గెజిట్ ఆఫ్ ఇండియా సైతం దీనికి సంబంధించి లేఖను పంపిందని, తాను టీటీడీ పాలక మండలి సభ్యులుగా ఉన్న సమయంలో ఎక్కడా కూడా పురాతన ఆలయాలను ధ్వంసం చేసిన ఘటన లేదని, ఈ సమయంలోనే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ నుంచి ఒక అధికారిని టీటీడీలోకి డిప్యుటేషన్ కింద తీసుకురావాలని అప్పుడు ఆయన కోరినట్లు గుర్తు చేశారు. ఇష్టానుసారంగా ప్రాచీన కట్టడాలను ధ్వంసం చేసి టీటీడీ ఈవో సవాలు విసరడం ఏంటని ఆయన ప్రశ్నించారు. టీటీడీ ఈవో వెంటనే తన సవాల్ను వెనక్కి తీసుకోవాలని, టీటీడీ ఈవోకి లీగల్ నోటీస్ ఇచ్చామని, 7 రోజుల్లో దీనిపై విచారణ ఇవ్వకపోతే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నమస్కారాలు. చాలా బాధాకరమైనటువంటి రోజు ఈరోజు. ప్రాచీన కట్టడాల్ని కాపాడి భావి తరాలకు అందించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ముఖ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానాలంటే ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ ధార్మిక క్షేత్రం. ఈరోజు ఆ ధార్మిక క్షేత్రంలో ఉన్నటువంటి అధికారులు చేసినటువంటి నిర్ణయం కారణంగా నిర్లక్ష్యంగా విజయనగర చక్రవర్తులు నిర్మించినటువంటి పార్వేటి మండపం దాదాపు 500 సంవత్సరాల పైచిలుకు చరిత్ర కలిగినటువంటి ఈ మండపం పూర్తిగా విధ్వంసం చేసి, గతంలో నేను చిన్నప్పుడు వినేవాడిని, చదువుకునేవాడిని, విదేశీయులు వచ్చి మన దేశం మీద పడి మన కళాఖండాలు, మన ఆలయాలు ఇవన్నీ ధ్వంసం చేశారని ఈరోజు నా కంటి ముందు కనపడుతోంది. నా కంటి ముందు ఈ ప్రాచీన మండపం ఇంత విధ్వంసకర దృష్టిలో చూస్తానని చెప్పి నేనైతే అనుకోలేదు. ఇది చాలా బాధాకరమైన సంఘటన. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5వ ఏడాది 2వ విడత పెట్టుబడి సాయాన్ని ఈరోజు అందించింది ఏపీ ప్రభుత్వం. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కి రైతుల ఖాతాలలో నిధులను నేరుగా జమ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల నుంచి పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు వర్చువల్ విధానం ద్వారా పాల్గొన్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 5వ ఏడాది 2వ విడత పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రభుత్వం. వరుసగా ఈ ఏడాది కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా నిర్దేశించుకున్న సమయానికి పెట్టుబడి సాయాన్ని అందించింది ప్రభుత్వం. తాజాగా 2వ విడతగా 4,000 చొప్పున 53.53 లక్షల మందికి 2,204.77 కోట్ల లబ్ధి చేకూర్చేలా చేశారు. 2019-20లో 46,69,375 మందికి 6,173 కోట్ల మేర పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందజేసింది. ఇక 2020-21లో 51,59,045 మందికి 6,928 కోట్లు, 2021-22లో 52,38,517 మందికి 7,016 కోట్ల సాయాన్ని పంపిణీ చేసింది. ఇక 2022-23లో 51,40,000
943 మందికి 6,944 కోట్ల పెట్టుబడి సాయాన్ని నేరుగా ఖాతాలకు జమ చేశారు. గత 4.5 ఏళ్లలో 33,209 కోట్లు అందించారు. ఈరోజు పుట్టపర్తి సత్యసాయి జిల్లాకి వచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి జిల్లా ఉన్నతాధికారులు, పలువురు వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రముఖులు, మంత్రులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పుట్టపర్తిలో ఏర్పాటు చేసిన బహిరంగ సమావేశానికి హాజరయ్యారు సీఎం. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి వేదికగా బటన్ నొక్కి రైతుల ఖాతాకి నేరుగా రైతు భరోసా మొత్తాన్ని జమ చేశారు సీఎం. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడారు. ఇక రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి జిల్లాకు సంబంధించిన లబ్ధిదారులు, మంత్రులతో వర్చువల్ విధానం ద్వారా సీఎం జగన్ మాట్లాడారు. ఈ ఏడాది తొలి విడతలో 7,500 చొప్పున 52.57 లక్షల మందికి 3,942 కోట్ల మేర ఇప్పటికే పెట్టుబడి సాయాన్ని ప్రభుత్వం అందించిందన్నారు సీఎం. ప్రభుత్వం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ రైతులకు అండగా ఉండాలన్న ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు చెప్పారు ముఖ్యమంత్రి జగన్. 2023-24 సంవత్సరం 5వ ఏడాది 2వ విడత వైఎస్ఆర్ రైతు భరోసా పీఎం కిసాన్ సాయం రైతన్నుల ఖాతాల్లో ఈరోజు జమ చేశారు సీఎం జగన్. శ్రీ సత్యసాయి జిల్లా కేంద్రమైన పుట్టపర్తి వేదికగా బటన్ నొక్కి నేరుగా రైతుల ఖాతాల్లో నిధులను జమ చేశారు. ఇక రైతు భరోసా జిల్లా స్థాయి కార్యక్రమాన్ని నగరి నియోజకవర్గంలోని వడమాలపేటలో నిర్వహించారు జిల్లా ఉన్నతాధికారులు. తమ ప్రభుత్వం రైతు అనుకూలమైన ప్రభుత్వమన్నారు మంత్రి ఆర్కే రోజా. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పుట్టపర్తి వేదికగా వైఎస్ఆర్ రైతు భరోసా నిధులను ఈరోజు రైతుల ఖాతాలో జమ చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా స్థాయి కార్యక్రమం తిరుపతి జిల్లా, తిరుపతి డివిజన్, వడమాలపేట మండలం కేంద్రంలోని ఎస్ఆర్టీ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక, యువజన సర్వీసుల, క్రీడా, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా, జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి, పుత్తూరు మున్సిపల్ చైర్మన్ హరి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు విడుదల చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసిన లబ్ధిదారులు, జిల్లా అధికార యంత్రాంగం అనంతరం వర్చువల్ విధానం ద్వారా సీఎం జగన్తో మాట్లాడారు. తిరుపతి జిల్లాలో 1,80,654 మంది భూ యజమానుల రైతులకు, కౌలు, ఆర్ఓఎఫ్ఆర్ సాగు రైతులకు 73.95 కోట్లను విడుదల చేశారు. రైతులు బాగుంటే మనమందరము బాగుంటామని, రైతు చెమటోడిచి పండిస్తే మనకు ధాన్యాలు అందుతున్నాయని గుర్తు చేశారు ఆమె. వైఎస్ రాజశేఖర రెడ్డి రైతు బాంధవుడని అన్నారు రోజా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి తండ్రికి మించిన తనయుడుగా రైతులకు పాదయాత్రలు ఇచ్చిన హామీ మేరకు ఎన్నో రైతు సంక్షేమ కార్యక్రమాలను తీసుకువచ్చారని, అన్ని వర్గాల ప్రజలు జగనన్న ప్రభుత్వంలో ఎంతో సంతోషంగా ఉన్నారని అన్నారు. ఏ దేశంలో కూడా జగనన్న ప్రభుత్వం అమలు చేస్తున్నన్ని పథకాలు అమలు చేయడం లేదని, రైతు భరోసా కింద రైతులకు ఏటా 13,500 ఆర్థిక సాయాన్ని అందిస్తున్నామన్నారు మంత్రి ఆర్కే రోజా. భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే సందర్భంగా తిరుపతిలో ప్రత్యేక కార్యక్రమాలు జరిగాయి. కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ తిరుచానూరు వరకు జరిగిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్కౌట్స్ అండ్ గైడ్స్లో విద్యార్థులు పాల్గొని తమ భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాలి అని అన్నారు కలెక్టర్. విద్యతో పాటు సామాజిక సేవ, స్పృహ, క్రమశిక్షణ విద్యార్థి దశలోని పెంపొందించుకోవాలన్నారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. స్థానిక కలెక్టరేట్ ఆవరణలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు స్కౌట్స్ మరియు గైడ్స్పై అవగాహన కలిగి నమోదు చేసుకోవాలని, అది వారి మానసిక వికాసానికి ఎంతో దోహదపడుతుందని అన్నారు. స్కౌట్స్ అండ్ గైడ్స్లో చేరడం ద్వారా ఒక గ్రూప్ యాక్టివిటీ పెంపొందుతుందని, వీరు సమాజానికి ఎంతో సేవ చేయగలుగుతారని అన్నారు. అవినీతి రహిత సమాజానికి మీ అందరి వంతు సహకారం ఉండాలని, సమాజహిత కార్యక్రమాలు విరివిగా సమాజంలోకి తీసుకువెళ్లాలని, మంచిగా చదువుకొని మంచి భావాలు కలిగిన వ్యక్తిగా ఉన్నత పదవులలో రాణించి సమాజ పునర్నిర్మాణానికి ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం పలువురికి మెమంటోలు అందజేశారు. ఈ ర్యాలీ కలెక్టరేట్ నుంచి తిరుచానూరు వరకు జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుపతి ఉప విద్యాధికారి ఆనంద్ రెడ్డి, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, ఐఈడి సమన్వయకర్త చంద్రశేఖర్ రెడ్డి, ఇన్ఛార్జి జిల్లా సెక్రటరీ స్కౌట్స్ అండ్ గైడ్స్ జైరామ్, కోటీశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
జగనన్న ఆరోగ్య సురక్ష పేరుతో ప్రజల ఆరోగ్య పరిస్థితులను మెరుగుపరుస్తున్న ప్రభుత్వం తాజాగా మరో కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న పశు ఆరోగ్య సురక్ష పేరుతో అమలు కానున్న కార్యక్రమాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఏర్పేడు మండలం బందారుపల్లిని ఎంపిక చేశారు. ఈరోజు జరిగిన కార్యక్రమానికి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో పాటు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు. నోరు లేని పశువులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందించే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు జిల్లా కలెక్టర్ వెంకటరమణారెడ్డి. ఏర్పేట మండలం బందారుపల్లి గ్రామంలో జగనన్న పశు ఆరోగ్య సురక్ష కార్యక్రమం పైలట్ ప్రాజెక్టును జిల్లా కలెక్టర్ పాల్పంచుకున్నారు. పశు సంవర్ధక శాఖ సంచాలకులు అమరేంద్ర కుమార్, అదనపు సంచాలకులు వెంకట్రావు, సత్యకుమారి తదితరులతో కలిసి పరిశీలించారు. జగనన్న పశు ఆరోగ్య సురక్ష కార్యక్రమం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమం అమలవుతుందని, ఈ కార్యక్రమంలో పైలట్ ప్రాజెక్టును ఏర్పేట మండలంలో ప్రారంభించామన్నారు కలెక్టర్. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ స్టాళ్లను, వైద్య పరీక్షల ఏర్పాట్లను కలెక్టర్ పరిశీలించారు. పశువులకు కూడా వైద్య పరీక్షలు నిర్వహించి చికిత్స చేసి ఉచితంగా మందులు అందజేయడం ద్వారా ఆరోగ్యమైన పశు సంపద ఉండేలా ప్రభుత్వం చూస్తుందన్నారు కలెక్టర్. రాష్ట్రంలో 3 జిల్లాల్లో ఇది పైలట్ ప్రాజెక్టుగా చేపట్టడం జరిగిందని, అందులో భాగంగా మన జిల్లాలో ఏర్పేట మండలం బందారుపల్లిలో పశు సంపద ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పైలట్ కింద ఎంపిక చేయడం జరిగిందని అన్నారు. ఈ సందర్భంగా పశువులకు వైద్య పరీక్షలు చేశారు. అనంతరం రైతులకు ఉచితంగా మందులు అందించడంతో పాటు పశు సంపద బలోపేతానికి చేపట్టవలసిన చర్యలను అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డిఏ చైర్మన్ సంతోష్, ఏర్పేట మండల ఇన్ఛార్జి కిషోర్ రెడ్డి, ఏర్పేట జెడ్పీటీసీ తిరుమలయ్య, ఏర్పేట మండల ప్రెసిడెంట్ రమణయ్య యాదవ్, వైస్ ఎంపీపీ జనార్దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇటీవల కాలంలో మీరు గమనించుంటారు, ప్రతి ఇంటికి వచ్చి జగనన్న ఆరోగ్య సురక్ష అనే కార్యక్రమాన్ని ఒకటి మనం ఏర్పాటు చేసుకున్నాం. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా 7 రకాలైనటువంటి టెస్టులు మనం చేసి, వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నట్లయితే ఫలానా రోజు ఫలానా చోట ఒక క్యాంప్ జరుగుతుందని చెప్పి వాళ్ళకు మనం ఒక టోకెన్ ఇచ్చి, ఆ క్యాంప్లో మళ్ళీ స్పెషలిస్ట్ డాక్టర్స్ని పెట్టి వాళ్ళ ద్వారా చెక్ చేయించి, అక్కడ కూడా ఏదైనా రెఫర్ చేసినట్లయితే వాళ్ళందరినీ కూడా ఒక పెద్ద హాస్పిటల్స్కి పంపించి వారందరికీ ట్రీట్మెంట్ ఇప్పించి ఆ జబ్బు నయమయ్యేదాకా కూడా దాన్ని హ్యాండ్ హోల్డ్ చేయడం అనేది చూసాం మనము. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గింది. వీక్డేస్ కావడంతో తిరుమలకు వచ్చే భక్తులు కాస్త తగ్గారు. దీంతో స్వామివారి సర్వదర్శనానికి 2 గంటల సమయం పడుతుంది. గత 24 గంటల్లో స్వామివారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కాస్త తగ్గుముఖం పట్టింది. నిన్న తిరుమల శ్రీవారిని 66,312 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో 22,002 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.70 కోట్లు. గత నెలలో 300 రూపాయలు శీఘ్ర దర్శనం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి. ఇక టైం స్లాట్లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం దర్శనాలు చేసుకుంటున్నారు భక్తులు. ఇక టైం స్లాట్లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం 2 నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు టీటీడీ అధికారులు. ప్రస్తుతం 26 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుంది. ఇక 300 రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు 4 గంటల సమయం పడుతున్నట్లు సమాచారం. V2 న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొక్కసారి. శ్రీకాళహస్తి పట్టణం 16వ వార్డులో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంటి స్థలం ఇవ్వబడుతుందన్న ఎమ్మెల్యే బిఎఫ్ మధుసూదన్ రెడ్డి. శ్రీకాళహస్తిలో టీడీపీ ఇంటింటికి బొజ్జల కార్యక్రమం. సంక్షేమ పాలన చంద్రబాబుతోనే సాధ్యమన్న బొజ్జల రిషితారెడ్డి. దీపావళి సందర్భంగా ఈ నెల 13న శ్రీకాళహస్తి ఆలయంలో కేదార గౌరీ వ్రతం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్న దేవస్థానం. తిరుపతిలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫౌండేషన్ డే ర్యాలీని ప్రారంభించిన కలెక్టర్ వెంకటరమణారెడ్డి. విద్యతో పాటు సామాజిక సేవ, స్పృహ, క్రమశిక్షణను పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచన. తిరుపతిలో 2 నూతన రహదారులను ప్రారంభించిన ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి. రాష్ట్రంలోనే తిరుపతి అభివృద్ధిలో ముందుందని వ్యాఖ్య. ఇవి ఇప్పటివరకున్న V2 న్యూస్. నమస్తే.